హలో గైస్, నా పేరు మైత్ర వాకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో మనం పుష్ప 2కి సంబంధించి రెండు విషయాలు అయితే మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, దీని ముంబై సర్క్యూట్ కలెక్షన్స్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ముంబై సర్క్యూట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ అయితే ఇంకా అసలు ఫెనామినల్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద రికార్డ్ అదైతే మాత్రం. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. రెండోది, ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తర్వాత దీని పొజిషన్ ఏంటి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎలా ఉంది సిచ్యువేషన్, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్గా 3 టాపిక్స్ లాంగ్ రన్లో, అంటే అయిపోయింది కదా రన్ ఆల్మోస్ట్. సో ఎంతవరకు కలెక్ట్ చేసింది ఈ సినిమా ఇప్పటివరకు అనేది కూడా డిస్కస్ చేద్దాం. మొత్తం 3 పాయింట్లు కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ టాపిక్ వచ్చి ముంబై సర్క్యూట్లో ఇది క్రియేట్ చేసిన రికార్డు, ఇది కలెక్ట్ చేసిన అమౌంట్. బేసిక్గా ఇది ముంబై సర్క్యూట్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 270 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. బేసిక్గా అంటే ముంబై సర్క్యూట్లో మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ అంతే వచ్చింది. అంటే ఇంకా చూసుకోండి ముంబై సర్క్యూట్లో ఏ లెవెల్లో ఆడిందో ఈ సినిమా. అసలు నిజంగా చెప్తున్నా, పీక్స్ ఇదైతే మాత్రం ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ నెంబర్ 1 పొజిషన్కి నెంబర్ 2 అండ్ ఆ తర్వాత పొజిషన్స్కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ కూడా ఉంది. బేసిక్గా ఆర్డర్ చూసుకున్నట్టయితే తర్వాత ఫస్ట్ ప్లేస్లో పుష్ప 2 విత్ 270 crores అయితే, సెకండ్ ప్లేస్లో బాహుబలి 2 182.56 కోట్లు, థర్డ్ ప్లేస్లో స్త్రీ 2 158.91, ఫోర్త్ ప్లేస్ KGF 2 145, తర్వాత గదార్ 2 143, తర్వాత తానాజీ 143, తర్వాత జవాన్ 140, తర్వాత యానిమల్ 139, తర్వాత పఠాన్ 135, తర్వాత కల్కి 107, కల్కి ఫస్ట్ పార్ట్. సో దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా తర్వాత ఉన్నాయి, ఇంకా దంగల్, పీకే, టైగర్ జిందా హే, సింగం అగైన్, సంజు, ఇవన్నీ కూడా 100 అబోవ్ ఉన్నాయి. RRRకి అక్కడ 93.44 crore అయితే ఉందన్నమాట. సో దట్స్ ఆల్సో గుడ్, అది వేరే విషయం. బట్ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ముంబై సర్క్యూట్లో ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్లో ఉన్న బాహుబలి 2 కంటే ఇది దగ్గరగా ఒక 90 crores అబోవ్ అయితే కొట్టింది కదా, ఆల్మోస్ట్ 90 crore అబోవ్ కొట్టింది. సో అంత డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ రికార్డ్ ఇంకా అన్బీటబుల్ అన్నట్టు అయిపోయింది సిచ్యువేషన్. మైట్ బి కొడితే వార్ 2 దాని దగ్గరకు వస్తుంది అన్నట్టు ఉంది. ఒక 260, 250 ఆ రేంజ్ వరకు రావచ్చు అన్నట్టు ఉంది తప్ప, అది కూడా డౌట్గానే ఉంది, చెప్పలేము. బట్ ఏమో 200 అయితే దాటేస్తుంది వార్ 2 ముంబై సర్క్యూట్లో. బట్ 270 అనేది ఇంకా అసలు అది ఏందో విధ్వంసం అది. అంటే నేను ఏమంటున్నానంటే, బేసిక్గా రికార్డ్స్ అనేవి చాలా వరకు కామన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హిందీలో ఈ సినిమా పెట్టిన రికార్డ్స్, అది కూడా ఈ జోనర్తో పెట్టిన రికార్డ్స్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్తో పెట్టిన రికార్డ్స్, ఇది నెక్స్ట్ లెవెల్ ఇది. సో ఇదంత ఈజీ కాదు బేసిక్గా ఇలాంటి రికార్డ్స్ పెట్టడం. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ అన్న తేడా లేకుండా అందరూ ఎగబడి చూసి రిపీట్లు వేసి ఈ లెవెల్ కలెక్షన్ ఇచ్చారు అక్కడ. హిందీలో మాత్రం ఇది సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదబ్బా, దట్స్ వెరీ ష్యూర్. అదే చెప్తున్నా కదా, చాలా భారీ స్థాయిలో వచ్చింది ఈ సినిమాకి మొత్తం అంతా కూడా. సో అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో బేసిక్గా ఇప్పుడు ముంబై సర్క్యూట్లో ఇప్పుడు ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. చెప్తున్నా కదా, మేబీ ఇన్ ఫ్యూచర్ వార్ 2 తర్వాత పఠాన్ 2 కూడా వస్తుంది కదా, పఠాన్ 2 ఒక 250 అబోవ్ ఈజీ కొట్టచ్చు. బట్ అది దాటుతుందా లేదా అనేది మనం చెప్పలేము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఎందుకంటే పఠాన్ 2 కూడా బేసిక్గా అటు మాస్ ఇటు క్లాసు రెండు ఆడియన్స్ వెళ్తారు కంప్లీట్గా. సో అందువల్ల దానికి కొంచెం స్కోప్ అయితే ఉంది 250 అబోవ్ కొట్టడానికి. బట్ ఎనీహో చెప్పలేమన్నమాట కంప్లీట్గా. సో అదనమాట ప్రాబ్లం ఇక్కడ. సో ఇది ఫస్ట్ టాపిక్. ఇంకా సెకండ్ టాపిక్ విషయానికి వచ్చినట్టయితే,
పుష్ప 2 సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది? పుష్ప 2 4 డేస్‌లో కొట్టిన వ్యూస్ 58,00,000 5.8 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఇది గ్లోబల్‌గా ప్రెజెంట్ సెకండ్ ప్లేస్‌లో అయితే ఉంది. సో, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బేసిక్‌గా చాలా అంటే చాలా టాప్ పొజిషన్‌లో ఉన్నట్టే. ఎందుకంటే 4 డేస్‌లో 58,00,000 వ్యూస్ అనేది చాలా పెద్ద విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే పీపుల్ ఈ సినిమాని థియేటర్‌లో ఎక్కువ చూసేశారు. హిందీ ఆడియన్స్ ఎస్పెషల్లీ. సో, దానివల్ల ఏంటంటే ఆ హిందీ ఆడియన్స్ కొంతవరకు ఓటీటీలో ఇంక మళ్ళీ చూడకపోవచ్చు. చూడాలి, రిపీట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చూడొచ్చేమో గానీ, చూసిన వాళ్ళు ఎక్కువ మంది మళ్ళీ చూడాలని అనుకోకపోవచ్చు కదా! సో, దానివల్ల కూడా మైట్ బీ కొంచెం తగ్గిందేమో అనిపించింది. ఎందుకంటే బేసిక్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోని ఫస్ట్ వీక్ వ్యూస్‌ని గనక మనం చూసుకున్నట్టయితే పొజిషన్ ఎలాగుందంటే ఫస్ట్ ప్లేస్‌లో 'యానిమల్' ఉంది. 3 డేస్‌లో 6.2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. 'ఫైటర్‌కి' 4 డేస్‌లో 5.9 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. 'పుష్ప 2కి' 4 డేస్‌లో 5.8 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. తర్వాత 'క్రూ', 'డంకీ', తర్వాత 'కల్కి' హిందీ వెర్షన్ 4.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి 4 డేస్‌లో. తర్వాత 'కేల్ కేల్ మేన్' 4 మిలియన్, 'గోట్' విజయ్ దళపతి గారిది 3.8 మిలియన్, 'గుంటూరు కారం' 3.1 మిలియన్ ఇన్ 3 డేస్, 'మహారాజా' 3.2 మిలియన్. 'గుంటూరు కారం' చాలా గ్రేట్ అసలు. అంటే దానికొచ్చిన టాక్‌కి అది 3 డేస్‌లో 3.1 మిలియన్ పెట్టడం, అది రీజనల్ సినిమా మళ్ళీ. అది చాలా పెద్ద విషయం అది. 'మహారాజా', 'సైతాన్', 'బడే మియా చోటే మియా', 'లటపట్ లేడీస్', 'దేవరా 2', 'ఇండియన్ 2' ఇలా ఉన్నాయి మొత్తం అంతా కూడా లిస్ట్. సో, చాలా మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ 27 మిలియన్ వ్యూస్ అంట. సో, కొట్టేసే సూచనలైతే ఉన్నాయి డెఫినెట్‌గా. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్‌గా కూడా బాగా రీచ్ కొట్టింది. ఇంటర్నేషనల్ వైడ్‌గా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ సినిమాకి. సో, అదంతా ఉంది కాబట్టి డెఫినెట్‌గా నాకు తెలిసి ఆ 27 మిలియన్ వ్యూస్‌ని దాటేసి ఈజీగా 30 మిలియన్ కూడా ఎళ్ళిపోద్ది అనైతే అనుకుంటున్నా. ఓవరాల్‌గా ఇంకా ఎక్కువే వస్తది అంతకంటే నా ఎస్టిమేషన్ అయితే. ఇంకా ఈజీగా కొడతది. సో, అది సిట్యుయేషన్. సో, చాలా మంచిగా ట్రెండ్ అవుతోంది ఇంటర్నేషనల్ వైడ్‌గా. అండ్ ఇన్‌ఫాక్ట్ చాలామంది వెస్టర్న్ పీపుల్ కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా! క్లైమాక్స్ ఫైట్ 'రప్పా రప్పా' ఫైట్ సీక్వెన్స్. సో, అది చాలా బాగా కనెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా ఓన్ చేసుకున్నారు. సో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కొచ్చి ఆ సినిమాని చూస్తున్నారు. సో, అలా కూడా విపరీతంగా రీచ్ పెరుగుతోంది. సో, దట్స్ టూ గుడ్ అని చెప్పొచ్చు మూవీకైతే. సో, అన్ని రకాలుగాను కూడా చాలా బాగా దూసుకెళ్తోంది సినిమా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో. సో, అది క్లియర్. అండ్ ఇంకా తర్వాత ఫైనల్‌గా థర్డ్ పాయింట్ ఏంటి అంటే, బేసిక్‌గా 'పుష్ప 2' సినిమా లాంగ్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేసింది. సో, బేసిక్‌గా ఎగ్జాక్ట్ నంబర్స్ అయితే ప్రొడ్యూసర్స్ మనకి రిలీజ్ చేయలేదు. సో, మనకి దాని గురించి ఎగ్జాక్ట్‌గా ఐడియా ఉండదు. బట్ బేస్డ్ ఆన్ నెట్ కాలిక్యులేషన్స్, బేస్డ్ ఆన్ మొత్తం అన్ని మార్కెట్స్ ఎలా పెర్ఫార్మ్ చేసాయి, వీటన్నిటిని బట్టి మనకి ఒక ట్రేడ్ ఎస్టిమేషన్ వస్తది. ట్రేడ్ ఎస్టిమేషన్‌కి, ప్రొడ్యూసర్ నంబర్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. అది నేను మీకు ఎప్పుడు చెబుతూ వచ్చా. కొంచెమే ఉంటది. మరి హ్యూజ్ డిఫరెన్స్ అయితే కాదు. ఎందుకంటే ట్రేడ్ వాళ్ళు ఎగ్జాక్ట్‌గా అన్నీ కాలిక్యులేట్ చేయలేరు. ఒక 98%, 98.5% వరకు ట్రాక్ అండ్ కాలిక్యులేట్ చేయగలుగుతారు. ఆ మిగతా బ్యాలెన్స్ ఉంటది కాబట్టి దాన్ని మనం కొంచెం చూసుకొని దాన్ని యాడ్ చేసుకొని మనం ఫైనల్ నంబర్ అయితే చూసుకోవాల్సి ఉంటది. సో, ట్రేడ్ బేసిక్‌గా ఈ సినిమాకి నియర్ టు 1900 అయితే ఉంది. సో, అందుకని ఈ సినిమా ఓవరాల్‌గా కలెక్ట్ చేసిన అమౌంట్ నా ఎస్టిమేషన్, నా అనాలిసిస్ ప్రకారం అయితే 1910 నుంచి 1915 క్రోర్ మధ్యలో ఉంటది అంతే. అంతకంటే అటు ఉండదు, ఇటు ఉండదు. ఆ మధ్యలోనే ఉంటది మాక్సిమం నా ఎస్టిమేషన్ అయితే. సో, 1910 క్రోర్స్ ప్లస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా లాంగ్ రన్‌లో. సో, దట్స్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా కలెక్ట్ చేసింది. బట్ ఇంకా వేరే కంట్రీస్‌లో రిలీజ్ చేస్తే ఎలాగొస్తాయో చెప్పలేం మనం. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు. ఇప్పుడు వేరే మార్కెట్స్‌ని క్యాప్చర్ చేయడం. లైక్ జపాన్ గాని, లేదంటే వేరే వాటిని గాని క్యాప్చర్ చేయడం అంత ఈజీ అయితే కాదు. సో, దానివల్ల ఏంటంటే ఇంకా అది కూడా పార్ట్ 2తో సీక్వెల్ ఫ్యాక్టర్‌తో కష్టం. సో, అందుకని మనం ఇంకా దాన్ని అంత ఈజీగా వాటిని కాలిక్యులేట్ చేయకూడదు. ఇంకా వేరే చోట్ల రిలీజ్ చేస్తారు. అక్కడ నుంచి కలెక్షన్‌లొస్తాయి ఇవన్నీ కూడా అని చెప్పి. సో, అందుకే అవి లైట్ ఇంకా. సో, 1910 క్రోర్స్ ప్లస్ అయితే కలెక్ట్ చేసింది సినిమా అయితే. సో, వెరీ గుడ్ నంబర్ అదైతే మాత్రం. సో, ఇంకా ఒక మాస్ కమర్షియల్ సినిమా ఈ రేంజ్‌లో కలెక్ట్ చేయడం అంటే అది ఇంకా పీక్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అంతే. అది సిట్యుయేషన్. బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ దీన్ని దాటే సినిమాలు కూడా రావచ్చు. అండ్ మన దగ్గర నుంచే రావచ్చు కూడా చాలా సినిమాలు. సో, చెప్పలేం. అదే అంటున్నా కదా! ఇట్ డజంట్ మ్యాటర్ అది ఏ ఇండస్ట్రీ నుంచి వస్తదని. బట్ దాటుతాయి. బట్ మాక్సిమం మన దగ్గరే ఎక్కువ సినిమాలు వస్తాయన్నమాట అలాంటివి. ఎందుకంటే మన దగ్గర చాలా అప్‌కమింగ్ మూవీస్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా నెక్స్ట్ లెవెల్ పొటెన్షియల్ ఉంది. సో, దట్స్ టూ గుడ్ అనమాట. అది సిట్యుయేషన్. సో, అది ఎనీహౌ హిందీలో కలెక్షన్స్ రికార్డ్‌ని మాత్రం కొట్టడం అంత ఈజీ కాదు. మేబీ తమిళ్, కర్ణాటక అండ్ మలయాళం బాగా సపోర్ట్ చేస్తే మేబీ దాటుతాయి గానీ, బట్ హిందీలో ఆ రికార్డ్స్‌ని కొట్టడం మాత్రం అంత ఈజీ కాదు. సో, అది సిట్యుయేషన్.
సో ఎనీహో మొత్తానికి ఇది 'పుష్ప 2'కి సంబంధించిన ఆల్ ద 3 అప్డేట్స్. సో ఒకటి ఈ సినిమాకి సంబంధించిన ముంబై సర్క్యూట్, ఇంకొకటొచ్చి కలెక్షన్స్ అండ్ మధ్యలోదొచ్చి ఈ 'పుష్ప 2'కి సంబంధించిన నెట్‌ఫ్లిక్స్ రికార్డ్. సో దాట్స్ ఇట్ గైస్. మీరెలా రియాక్ట్ అవుతున్నారు ఈ ఎంటైర్ రికార్డ్స్ అన్నీ చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మైదరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.